ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుందని ఎంజీఎన్ఆర్ ఈజీఎస్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు గండి నరసింహల్ గౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సి రాజశేఖర రెడ్డి తెలిపారు. 99 రోజుల ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా వికారాబాద్ జిల్లా బొమరాజ్పేట్ మండలంలోని మెట్లకుంట, బొమరాజ్పేట్, తుంకిమెట్ల, నాందార్పూర్, గౌరారం గ్రామాల్లో నిర్వహించిన పారిశుద్ధ్య నిర్వహణ కార్యక్రమాల్లో కాడా ప్రత్యేక అధికారి వెంకటరెడ్డితో కలిసి ముఖ్య అతిథులుగా వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో పర్యటించి పారిశుద్ధ్య నివారణ కార్యక్రమాలు వారు చేపట్టారు. అందులో భాగంగా ఆయా గ్రామాల్లో సర్పంచుల విజ్ఞప్తి మేరకు క్షేత్రస్థాయిలో పర్యటించి గ్రామాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను వారు గుర్తించారు. ఆ పనులను చేపట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని కాడా ప్రత్యేక అధికారి సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రధానంగా ఆయా గ్రామాల్లో వాటర్ ట్యాంకులు, భూగర్భ మురుకు కాలువలు, పాఠశాల గదులు మరియు ప్రహారీ గోడల నిర్మాణం, అంగన్వాడీ భవనాల నిర్మాణం, ప్రమాదభరితంగా ఉన్న గుంతల పూడిక పనులు తదితర అభివృద్ధి పనులను స్థానిక సర్పంచుల విజ్ఞాపన మేరకు వారు గుర్తించి అభివృద్ధి పనులు చేపట్టడానికి సత్వరమే ప్రణాళికలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను వారు ఆదేశించారు. ఈ 99 రోజుల ప్రత్యేక కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి వెంకన్నగౌడ్, మండల విద్యాధికారి ఎన్ హరిలాల్, మండల కాంగ్రెస్ ముఖ్య నేతలు వెంకట్రాములు గౌడ్, రామచంద్రారెడ్డి, జయకృష్ణ, నరసింహనాయుడు, గంగిశెట్టి మల్లికార్జున్, కోబూరు వీరేశం, చిమిని మల్లికార్జున్, సంగాయిపల్లి నరసింహులు, నరేంద్ర సాగర్, ప్రవీణ్, ఉమాదేవి, పీఆర్ఏఈ సురేందర్ రెడ్డి, ఎంపీఓ రవినాయక్, ఉపాధ్యాయులు లక్ష్మి, అనసూయ, వెంకటమ్మ, షాహీన్ తదితరులు పాల్గొన్నారు. చాలా మంది నేనేమంటే భీమ్ వస్తుంది, ఇంగ్లీష్ లెటర్స్ స్టీల్ లెటర్స్ ఇప్పుడు సేమ్ జూనియర్ కాలేజ్ లేదు ఇప్పుడు ఆడ వైర్ వాస్కు వస్తుంది. ఏమేమి ఉన్నాయి తీసేసి ఇదొకటి ఇంకా అందులో
పార్టిషన్ చేయాలి వేరే దానికి మార్క్ ఇస్తాం సార్ లేదు దానికి ఆఫీస్